హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఆర్ఆర్బికి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడగబడిన ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణలు, మరి అవి ఏ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చాయి, ఏ ఏరియా నుంచి వచ్చాయి, మరి అక్కడ ఉన్న కంటెంట్ ఏంది, అడగబడిన ప్రశ్న ఏ విధంగా ఉంది అనే విషయాలను క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా గతంలో అడగబడిన ఆర్ఆర్బి ప్రశ్నలు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు సంబంధించిన అన్ని పేపర్స్ దాదాపు నా దగ్గర ఉన్నాయండి. ఆ పేపర్స్ నుంచి ఎట్లాంటి ప్రశ్నలు అడిగినరు, ఎక్కడి నుంచి ఆ ప్రశ్నలు వచ్చినాయి, మనం ఎట్లా చదవాలనే దాన్ని మొత్తం కూడా మీకు గైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా తప్పకుండా ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించిన వీడియో అనేది మీ ముందుకు వస్తుంది. అట్లాగే మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో ఆర్ఆర్బి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అన్ని ఎగ్జామ్స్కు ఉపయోగపడేలాగా రూపొందించడం అయితే జరిగిందండి. అదేవిధంగా నమస్తే తెలంగాణ నిపుణలో ప్రతి బుధవారం నా ఆర్టికల్ అనేది 6వ పేజీలో వస్తుంది. దాంట్లో ప్రతి వీక్ ఒక చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ బీట్స్ని అక్కడ క్లియర్గా రాయడం అయితే జరుగుతుంది. దాదాపు ఇప్పటివరకు ఒక 15 ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ అయినాయి. ఇంకా కొన్ని ముందు వారాల్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. దాన్ని కూడా ఫాలోఅప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఆర్ఆర్బిలో జనరల్ సైన్స్లో ఫిజికల్ సైన్స్ అనేది చాలా కీ రోల్గా ఉంటుంది. దాదాపు మనకు ఒక 13 నుంచి 16-17 బిట్లు ప్రతి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. కావున అవన్నిటిని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానివల్ల కూడా మీకు కంటెంట్ అనేది ఎక్కువగా లోడ్ కావడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఈరోజు సెషన్ అనేది 30/8/2022 నాడు జరగబడిన పరీక్షలోని ప్రశ్నలండి. సో ఈ ప్రశ్నల్లో సగం ప్రశ్నలను ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. మరిన్ని ప్రశ్నలను నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ రెండు కూడా బైలింగ్వల్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తానండి. ఎందుకోసం అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళ యొక్క రేషియో అనేది కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. కావున రెండు లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ని మనం చూస్తే, కింద ఇవ్వబడిన డాబర్నీర్ త్రికములలో ఇవ్వబడిన ముఖ్యమైన లోపం ఇది. అంటే కింద డాబర్నీర్ త్రికంకు సంబంధించిన క్లాసిఫికేషన్కి సంబంధించిన కొన్ని అంశాలు ఇచ్చిండు. దాంట్లో ముఖ్యమైన లోపం ఏది, మేజర్ డిఫెక్ట్ ఏది అంటుండు. ఫ్రమ్ ది గివెన్ బిలో డిఫెక్ట్స్ ఆఫ్ ద డాబర్నీర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ట్రయాడ్స్ విచ్ ఈస్ ద మేజర్ డిఫెక్ట్ వీ హ్యావ్ టు ఫైండ్. దట్ ఈస్ ద క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఏమంటుండు, ఈ త్రయాల మూలకాలు కొన్ని ధర్మాలలో కొన్ని సారూప్యతలను ఉన్నాయి. అంటే ఈ త్రయాలు అంటే త్రికములు, ఈ త్రికముల వర్గీకరణలో కొన్ని ధర్మాలలో సారూప్యతలను కలిగి ఉన్నాయి. ద క్లాసిఫైడ్ ట్రయాడ్స్ దే కంటైన్ సమ్ ఆఫ్ ద సిమిలారిటీస్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. ఎస్, సెకండ్ పాయింట్ ఏమంటుండు, ఈ మూలకాలు వాటి యొక్క పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చబడినాయి. అంటే ఈ మూలకాలట ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాయట. ఎట్లా ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాయి? పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాయని సెకండ్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసిండు. ద అరేంజ్డ్ ఎలిమెంట్స్ ఆర్ ఎస్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ద అసెండింగ్ ఆర్డర్ ఈజ్ అకార్డింగ్ టు దేర్ అటామిక్ వెయిట్. థర్డ్ పాయింట్ ఏమంటుండు, 3 త్రయాల కంటే ఎక్కువ త్రయాలు చేయలేకపోయారు అని ఇచ్చిండు. ఏమంటుండు, కేవలం 3 త్రయాలను మాత్రమే క్లాసిఫై చేశాడని మనకు ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు దట్ ఆప్షన్ ఈ క్లాసిఫైడ్ దట్ ఎలిమెంట్స్ ఇంటూ ఓన్లీ 3 ట్రయాడ్స్. ఫోర్త్ ఆప్షన్ ఏమిచ్చిండు, ఈ త్రయాల ధర్మాలలో కొంత ఆవర్తనములను కనుగొన్నారట. ఈ త్రయాల ధర్మాలలో కొంత ఆవర్తనములను కనుగొన్నారట. ఎస్, అకార్డింగ్ టు దిస్ క్లాసిఫికేషన్ ద సైంటిస్ట్స్ ఆర్ ఫైండ్ దట్ సమ్ పీరియడిక్ ప్రాపర్టీస్ అకార్డింగ్ టు దిస్ క్లాసిఫికేషన్ అనేది మనకిచ్చింది. మరి ఈ 4 ముఖ్యమైన లోపం ఏంటి అనే దాన్ని గమనించేదానికంటే ముందు ఈ ప్రశ్న అనేది ప్రజెంట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫిజికల్ సైన్స్లో మూలకాల వర్గీకరణ నవీన ఆవర్తన పట్టిక అనే ఒక చాప్టర్ ఉంది. ఎస్, ప్రజెంట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫిజికల్ సైన్స్, ఇన్ దట్ దెర్ ఇస్ one chapter that is a classification of elements and periodic table. From that only we have the one topic that is nothing but Daubernier classification.
ఈ చాప్టర్లో మనకు డాబర్ని త్రికములకు సంబంధించిన ఒక టాపిక్ ఉంది, దాని నుంచి అడగబడిన బిట్ అండి. ఎస్, దాంట్లో మనకు ఆల్రెడీ డిఫెక్ట్స్ ఉన్నాయండి. ఆ డిఫెక్ట్స్ ఏందో ఒకసారి చూద్దాం. డాబర్నీర్ కాలం నాటికి తెలిసిన మూలకాలన్నింటినీ త్రికములుగా వర్గీకరించలేకపోయిండు. ఎస్, at that time he know that all the elements, but he didn't classify that all the elements, he only classified the sum of the elements. ఈయనకు తెలిసిన మూలకాలన్నీ కూడా వర్గీకరణ చేయలేకపోయిండు, కొన్నింటిని మాత్రమే వర్గీకరణ చేసిండు. ఫస్ట్ డిఫెక్ట్ అండి. నెక్స్ట్, ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశులు ఉన్న మూలకాలకు వర్తించదు. అంటే ఈ డాబర్నీర్ త్రికములకు సంబంధించిన వర్గీకరణ అనేది అత్యధిక ద్రవ్యరాశి మరియు అత్యల్ప ద్రవ్యరాశి ఉన్న మూలకాలకు వర్తించదు, పని చేయదు అని ఇచ్చిండు. దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ వాలిడ్ ఫర్ దట్ విచ్ ద ఎలిమెంట్స్ హ్యావ్ ద హైయెస్ట్ అటామిక్ weight and lowest atomic weight. నెక్స్ట్ పాయింట్ ఏమంటుండు, లోపము చూస్తే పరమాణు ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలిచే పరికరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సిద్ధాంతం ఖచ్చితమైనదిగా నిలవలేకపోయింది. ఈయన ఉన్న సమయంలో ఈయన కంటే ముందు పరమాణు భారం, పరమాణు ద్రవ్యరాశిని కొలిచే పరికరాలు అనేవి లేవు అండి. ఎస్, వీళ్ళకు తెలిసినట్లుగానే చెప్పుకుంటా వెళ్ళిండ్రు. బట్ వీళ్ళ తర్వాత అట్లాంటి పరికరాలు వచ్చినాక ఈ సిద్ధాంతాలు అనేవి ఖచ్చితమైనవిగా నిలవలేకపోయినాయి. After developing the sum of the instruments or equipments to find out the atomic weight of the particular elements, this classification, this theory is not at all strictly valid. ఎస్, మరి ఈ మూడుట్లలో ఏదైనా పాయింట్ మనకు కనబడుతుందా? అత్యధిక ద్రవ్యరాశి, అత్యల్ప ద్రవ్యరాశి, లోయెస్ట్ హైయెస్ట్ అటామిక్ వెయిట్ సంబంధించిన పాయింట్ అక్కడ లేదండి. దెన్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఏమీ లేదండి. కానీ ఒక పాయింట్ ఉంది, ఫస్ట్ పాయింట్ బేస్ చేసుకొని అడిగిండు. డాబర్నీర్ కాలం నాటికి తెలిసిన మూలకాలన్నింటినీ త్రికములుగా వర్గీకరించలేకపోయిండు. ఈ డిడ్ నాట్ క్లాసిఫై ద ఆల్ ద ఎలిమెంట్స్ వాట్ హీ నో. ఆయనకు తెలిసిన మూలకాలన్నింటినీ కూడా వర్గీకరణ చేయలేకపోయిండు, కొన్నింటిని మాత్రమే వర్గీకరణ అనేది ఇక్కడ చేసిండు. అయితే మనకి ఇక్కడ మూడో ఆప్షన్ ఉంది చూడండి. 3 త్రయాల కంటే ఎక్కువ త్రయాలను చేయలేకపోయిండు. వాస్తవానికి అక్కడ 3 అనే వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 4-5 త్రికములు వర్గీకరణ చేసిండు. మనకు ఆల్రెడీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉందండి. కానీ వీళ్ళు మాత్రం ఆప్షన్లో 3 త్రయాల కంటే ఎక్కువ త్రయాలు చేయలేకపోయారని ఇచ్చిండ్రు. ఇట్స్ మీన్ ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఉన్న మూలకాలన్నింటినీ వర్గీకరణ చేయలేదు, కొన్నింటిని చేసిండ్రు. ఒక 4 నుంచి 5 రకాలుగా వర్గీకరణ చేసిండ్రు. సో ఇక్కడ ఆన్సర్ అనేది థర్డ్ ఆన్సర్ అండి. ఫస్ట్ దానికి ఆన్సర్ అనేది ఏంది? థర్డ్ ఆన్సర్. ఇక్కడ వాళ్ళు క్వశ్చన్లో కరెక్ట్ ఆప్షన్ని ఫ్రేమ్ చేయలేదు. ఎస్, మనకున్న టెక్స్ట్ బుక్ సమాచారం ప్రకారం ఉన్న మూలకాలన్నింటినీ వర్గీకరణ చేయలే, కొన్నింటినే చేసిండ్రు. ఈ క్లాసిఫైడ్ దట్ ఓన్లీ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ఈ డిడ్ నాట్ క్లాసిఫై ద ఎలిమెంట్స్ వాట్ ఈ నో. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. దెన్ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసేసి మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఒక రసాయన చర్యలో ఆమ్లము క్షారంతో చర్య జరపడం వలన లవణము నీరులు ఏర్పడితే అట్టి రసాయనిక చర్య పేరేంటి? ఒక రసాయన చర్యలనట ఏం జరిగింది? ఆమ్లం అనేది క్షారంతో చర్య జరిగిందట. క్షారంతో చర్య జరిగినప్పుడు లవణము నీరు అనేది ఏర్పడ్డది. అయినా ఆ చర్య ఎట్లాంటి చర్య అని మనకు క్వశ్చన్లు అడుగుతుండు. ఎస్, ఇన్ వన్ కెమికల్ రియాక్షన్ యాసిడ్ ఈజ్ రియాక్టింగ్ విత్ బేస్ ఆర్ బేస్ ఈజ్ రియాక్టింగ్ విత్ యాసిడ్ అండ్ ఫార్మింగ్ సాల్ట్ ప్లస్ వాటర్. That kind of the reaction is known as అనేది క్వశ్చన్ అండి. ఏమంటుండు? కలయిక ప్రతిచర్య, ఎస్ అడిషన్ రియాక్షన్, ఆక్సీకరణ చర్య ఆక్సిడేషన్ రియాక్షన్, ఆమ్లక్షార ప్రతిచర్య యాసిడ్ బేస్ రియాక్షన్ అండ్ తటస్థీకరణ చర్య న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో దీని ఈక్వేషన్ రూపంలో చూస్తే ఒక రసాయన చర్యలో ఆమ్లం ఏం తీసుకుందాం? హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకుందాం. అట్లాగే క్షారము బేస్ ఏం తీసుకుందాం? సోడియం హైడ్రాక్సైడ్ మనం తీసుకుందాం. hydrochloric acid is reacting with sodium hydroxide. We'll get that NaCl plus H2O.
Here NaCl is nothing but a salt here, salt plus water. Yes, హైడ్రోక్లోరిక్ ఆమ్లము సోడియం హైడ్రాక్సైడ్తో చర్యలో పాల్గొంటే లవణము ప్లస్ నీరు అనేది ఏర్పడింది. ఎస్, అదే ఆప్షన్లు ఇచ్చిండు. మరి ఇట్లాంటి చర్యలను ఏ చర్య అంటున్నాం? ఆమ్ల క్షారాలు రెండు చర్యలో పాల్గొన్నప్పుడు లవణము ప్లస్ నీరు ఏర్పడితే సాల్ట్ ప్లస్ వాటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫామ్. ఎస్, ఇట్లాంటి చర్యను మనం ఏమంటున్నాం? తటస్థీకరణ చర్య అంటున్నాం. తటస్థీకరణ చర్య, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటున్నాం. ఏమన్నా? న్యూట్రలైజేషన్ రియాక్షన్, తటస్థీకరణ చర్య అని అంటున్నాం. సో ద ఆన్సర్ ఈజ్ 4th one అండి. ఆన్సర్ ఈజ్ 4th one. దెన్ ఎస్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే 3వ చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ నుంచి మనకు అడగబడిన డైరెక్ట్ బిట్ అండి. 10th క్లాస్ బుక్ నుంచే మనకు వచ్చింది. దెన్ క్వశ్చన్ అండి, కింద ఇవ్వబడిన హైడ్రోకార్బన్ సమూహాలలో ఒకే సమజాత శ్రేణికి చెందని సమూహం ఏది అంటుండు. ఫ్రమ్ ది గివెన్ బిలో హైడ్రోకార్బన్స్ కాంపౌండ్స్ which is not a homologous series. which is not a homologous series. సమజాత శ్రేణి అంటే ఏంటి అంటే రెండు హైడ్రోకార్బన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ CH4 మీథేన్, C2H6 ఈథేన్, C3H8 ప్రోపేన్, C4H10 బ్యూటేన్. ఎస్, ఇవన్నీ కూడా వరుసగా ఉన్న హైడ్రోకార్బన్లు. దీనికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? C1 ఉంది, C2 ఉంది, ఒక కార్బన్ డిఫరెన్స్ ఉంది. H4 ఉంది, H6 ఉంది. కావున రెండు హైడ్రోజన్లు డిఫరెన్స్. అంటే రెండు హైడ్రోకార్బన్ల మధ్యలో CH2 డిఫరెన్స్ ఉంటే దాన్ని హోమోలోగస్ సిరీసెస్ అంటాం. అట్లాగే ఇక్కడికి చూద్దాం, C2 C3 ఒక కార్బన్ డిఫరెన్స్ ఉంది, H6 H8 కావున H2 డిఫరెన్స్ అనేది ఉంది, CH2 ఉంది. మళ్ళీ ఇక్కడ చూస్తే C3 C4 ఇచ్ మీన్ 1 కార్బన్ ఈజ్ ద డిఫరెన్స్. హియర్ టు హియర్ H8 H10 మీన్ 2 hydrogens are different. Yes, there is a difference is in between of the 2 hydrocarbon, that is CH2. That type of the series we have to known as a homologous series. అంటే రెండు హైడ్రోకార్బన్ల మధ్యలో CH2 తేడా ఉంటే దాన్ని మనం హోమోలోగస్ సిరీసెస్ అని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మరి దీంట్లో హోమోలోగస్ సిరీసెస్కు చెందని వాటిని గుర్తించండి అంటుండు. ఎస్, ఒక్కసారి చూద్దాం. CH4 ఉంది, C2H6 ఉంది, ఇక్కడికి ఒక కార్బన్ డిఫరెన్స్ ఉంది. ఎస్, నెక్స్ట్ ఇక్కడికి ఒక కార్బన్ డిఫరెన్స్ ఉంది, నో ప్రాబ్లం. బట్ H4 H6 మళ్ళీ H6 అనేది ఉంది. H4 H6 ఉంది. ఇక్కడ H8 ఉంటే కరెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ హైడ్రోజన్ల డిఫరెన్స్ అనేది లేదు. కావున ఒకటో ఆప్షన్ అనేది హోమోలోగస్ సిరీస్ అనేది కాదండి. నెక్స్ట్ వచ్చేసరికి C3 C6 C7 కార్బన్లు ఇక్కడ 3 డిఫరెన్స్, ఇక్కడ 1 డిఫరెన్స్ ఉంది. కావున ఇది కూడా హోమోలోగస్ సిరీసెస్ కాదండి. ఒకటో ఆప్షన్, రెండో ఆప్షన్ రెండు కూడా హోమోలోగస్ సిరీసెస్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి C2H4 C3H6 C4H8 కార్బన్ 2 కార్బన్ 3 కార్బన్ 4 ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది. H4 H6 H8 హైడ్రోజన్స్ కూడా రెండు డిఫరెన్స్ అనేది ఉంది. మరి ఆ కాంపౌండ్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదనే దాన్ని చూద్దాం. C2H4 అన్నప్పుడు 2 కార్బన్లు డబల్ బాండ్ పెట్టేస్తే ఇటు 2 హైడ్రోజన్లు ఇటు 2 హైడ్రోజన్లు, ఇది ఎగ్జిస్ట్ అయిపోయిందండి. దెన్ C3H6 కింద తీసుకుంటే ఎస్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? కార్బన్ 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 ఒక దగ్గర డబల్ బాండ్ పెట్టేద్దాం. ఇక్కడ CH2, ఇక్కడ సింగిల్ బాండ్, ఇక్కడ CH3, ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసుకుంటే ఎంత అవుతుంది? ఎస్ 3 5 1 6 హైడ్రోజన్స్ ఆర్ హియర్, నో వరీ. Then C4H8 we have to take, C4H8 we have to take carbon 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 carbon. Anywhere you have to keep the double bond, okay, single bond, okay. 1 CH3, here CH3, yes, here 1 2 3 1 hydrogen, 1 2 3 1 hydrogen, H8, yes, C4H8. ethene propene butene, ethene propene butene, ఇది కూడా ఒక హోమోలోగస్ సిరీసెస్ అండి, నో డౌట్ ఎట్ ఆల్. దెన్ C2H2 C3H4 C4H6, దీన్ని కూడా మనం ఒకసారి ట్రై చేద్దామండి. 4th ఆప్షన్ని కూడా మనం ట్రై చేద్దాం. 4th ఆప్షన్ కూడా నాకు హోమోలోగస్ సిరీసెస్ లెక్కన అనిపిస్తుంది. C2 C3 C4 1 కార్బన్ డిఫరెన్స్ ఉంది. అట్లాగే 2 4 6 H2 కూడా డిఫరెన్స్ ఉందండి. C2H2
Yes, which mean triple bond. Okay, right. C2H2 exist అయింది. Next C3H4 అంటుండు. C3H4 అంటే carbon, carbon, carbon. Here we have to keep the triple bond. One hydrogen. Yes, here 3 hydrogens are here. Yes or no? C3H4 exist అయిపోయిందండి. నెక్స్ట్ C4H6 అండి. C4H6 carbon, 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 carbon. Anywhere you have to keep the triple bond. Okay, one hydrogen, no worry. Yes, here no hydrogen. 3 plus 1 4. Yes, here 3, but here we can write 1 2 hydrogens. Count it. 3 5 6. C4H6 వీళ్ళ మధ్యలో కూడా ఒక కార్బన్ డిఫరెన్స్ ఉంది. 2 4 6 2 హైడ్రోజన్ డిఫరెన్స్ ఉన్నాయి. కావున ఈ రెండు హోమోలోగస్ సిరీసెస్ అవుతాయండి. మూడోది నాలుగోది హోమోలోగస్ సిరీసెస్ అవుతాయండి. ఒకటోది రెండోది హోమోలోగస్ సిరీసెస్ కాదు. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. 1 and 2. ఎస్, ఇదేంది? ఇథైన్ ప్రొపైన్ బ్యూటైన్. Ethine, propyne, butane. So 1 and 3 is the 1 and 2 is the right answer. 1 and 2 is the right answer. Yes sir. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్, సేమ్ టెక్స్ట్ బుక్లో కర్బన సమ్మేళనాలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఒక చాప్టర్ ఉందండి. ఎస్, ఆ చాప్టర్ నుంచి మనకు హోమోలోగస్ సిరీసెస్ అని ఒక సపరేట్ టాపిక్ అనేది ఉంది. ఎస్, దాని క్లిప్పింగ్ కూడా నేను మీకు చూపిస్తానండి. దాని క్లిప్పింగ్ ఇది, దానికి సంబంధించిన క్లిప్పింగ్ అండి. ఎస్, ఇక్కడ చూడండి ఏమంటుండు. కర్బన సమ్మేళనాల శ్రేణుల్లోని వరుసగా ఉండే 2 సమ్మేళనాలు CH2 భేదంతో ఉంటే వాటిని సమజాత శ్రేణులు హోమోలోగస్ సిరీసెస్ అంటారు. ఎస్, sequenced hydrocarbons, if they have the difference in between of them, that is CH2, that compounds we have to be considered as a homologous series. Then next question, ఒక కటకం యొక్క సామర్థ్యం 5D, కటకం యొక్క సామర్థ్యం 5D, దాని నాభ్యంతరం ఏంటి అంటుండు. మానవుని కన్ను, రంగుల ప్రపంచం, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఇదే టెక్స్ట్ బుక్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ నుంచి మనకు అడగబడిన బిట్. ఎస్, కటక నాభ్యంతరం. ఎస్, సామర్థ్యం అంటే ఏంటి? ఫస్ట్ కటక సామర్థ్యం అంటే ఏంటి? కాంతి కిరణాలను కేంద్రీకరించే లేదా వికేంద్రీకరించే స్థాయిని మనం ఏమన్నాం? కటక సామర్థ్యం అంటాం. కన్వర్జింగ్ కెపాసిటీ ఆర్ డైవర్జింగ్ కెపాసిటీ ఆఫ్ ద లైట్ రేసెస్ ఈజ్ నోన్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్. పవర్ ఆఫ్ లెన్స్ P that is equal to 1/f. It is in the meter, or P that is equal to 100/f, that is in the centimeters. Yes or no? Yes, P indicates power of lens. Power of lens. Yes, they gave here 5D. P place లో మనం 5D రాసుకుందాం. ఓకే, ఇది సెంటీమీటర్లలో ఆప్షన్ ఉంది కావున మనం ఇక్కడ 100/f ఫార్ములా తీసుకుందాం. మీటర్లలో ఇస్తే ఇది తీసుకోండి, సెంటీమీటర్లలో ఇస్తే ఇది తీసుకోండి. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ అనేది మనకు కావాలి కావున ఎఫ్ని పంపించేస్తే 100/5, దట్ ఈజ్ ఇన్ ద సెంటీమీటర్. 5 1s 5 20s, ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ 20 సెంటీమీటర్స్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ఈ సూత్రం గుర్తుండాలి కంపల్సరీ, మన క్వశ్చన్ అనేది అడుగుతుండండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 43. ఇథనాల్ను ఇథనోయిక్ యాసిడ్గా ఏ ఉత్ప్రేరకం మారుస్తుంది? ఇథనాల్ను ఇథనోయిక్ యాసిడ్గా ఏ ఉత్ప్రేరకం మారుస్తుంది? విచ్ క్యాటలిస్ట్ కెన్ చేంజ్ ద ఇథనాల్ ఇంటూ ఇథనోయిక్ యాసిడ్? ఇథనాల్ ఇంటూ ఇథనోయిక్ యాసిడ్. ఎస్, ఇక్కడ ఏమిచ్చిండు? ఆమ్లీకరించబడిన K2Cr2O4 ఆర్ ఆల్కలిన్ KMnO4, acidified K2Cr2O4 అండ్ ఆల్కలిన్ K2MnO4 అని ఒక ఆప్షన్ ఇచ్చిండు. నెక్స్ట్ ఆల్కలీన్ KMnO4 అండ్ ఆమ్లీకరించిన K2Cr2O2 అని ఇచ్చిండు. ఇచ్ మీన్ ఆల్కలిన్ KMnO4 అండ్ acidified K2Cr2O2 అని ఇచ్చిండు. థర్డ్ ఆప్షన్ ఆమ్లీకరించిన K2Cr2O4 మరియు ఆల్కలీన్ KMnO4 ఇచ్చిండు. acidified K2Cr2O4 అండ్ ఆల్కలీన్ KMnO4 అని మరొక ఆప్షన్ ఉందండి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంది? ఆల్కలీన్ K2MnO4 అండ్ acidified K2Cr2O7 అని మనకి ఇవ్వడం జరిగింది. ఈ బిట్టు కూడా కార్బన్, దాని సమ్మేళనాలు, కర్బన రసాయన శాస్త్రం, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆఫ్ ద 10th క్లాస్ టెక్స్ట్ బుక్. వీ హ్యావ్ దట్ అబౌట్ ద కాన్సెప్ట్
concept about the ethanol preparation, ethanol to ethanoic preparation also we have that. Among the topic only they ask the question is here. ఆ క్లిప్పింగ్ని కూడా నేను ఇక్కడ తీసుకొచ్చాను మీకోసం చూడండి. ఎస్, ఆక్సీకరణ చర్యలు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఏమైంది, ethanol, ethyl alcohol, it turns into ethanol, then finally ethanoic acid. ఇథనాల్ అనేది ఇథనాల్గా మారింది, మళ్ళీ ఇథనోయిక్ ఆమ్లంగా మారింది. ఆల్కహాల్ నుంచి ఆల్డిహైడ్ అయింది, ఆల్డిహైడ్ నుంచి యాసిడ్ అయింది. ఆల్కహాల్ ఈస్ టర్న్స్ ఇంటూ ఆల్డిహైడ్, ఆల్డిహైడ్ ఈస్ టర్న్స్ ఇంటూ యాసిడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎస్ క్షార KMnO4, alkaline KMnO4 and acidified K2Cr2O7, acidified K2Cr2O7 ఆమ్ల గుణం కలిగిన K2Cr2O7 ఇక్కడ మార్చడం అనేది జరిగింది. ఈ బిట్ను తీసుకొచ్చి మనకి ఎగ్జామ్లో అడిగిండు. KMnO4 పొటాషియం పర్మాంగనేట్ అనేది క్షార గుణం ఉండాలి, పొటాషియం డైక్రోమేట్ అనేది ఆమ్ల గుణం అనేది ఉండాలి. ఆప్షన్లో చూడండి, ఇప్పుడు ఆప్షన్లో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ మనకేమంటే చూడండి, ఆమ్లీకరించబడిన K2Cr2O7 ఫోర్త్ ఆప్షన్లో మనకు ఉంది. క్షార K2MnO4 అనేది మనకు ఆప్షన్లో ఉంది. ఇక్కడ K2CrO4 ఇచ్చిండు, K2Cr2O2 ఇచ్చిండు, K2CrO4 ఇచ్చిండు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా మనకు బిట్ అనేది అడగడం జరిగింది. ఎస్, ఇక్కడ K2CrO4 ఇచ్చి K2MnO4 ఇచ్చిండు. ఫార్ములాస్ తోటి కూడా స్మాల్ కన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది. సో మొత్తం మీదుగా మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. acidified K2Cr2O7 plus alkaline K2MnO4. ఎస్, ఈ బిట్ ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఎస్, ఇక్కడ వాస్తవానికి ఈ 2 అనేది ఉండొద్దండి, K2 అనేది ఉండడానికి ఛాన్స్ లేదు. పొటాషియం పర్మాంగనేట్ KMnO4 మాత్రమే ఉండాలండి. ఎస్, వాడు ప్రింటింగ్ మిస్టేక్ అయింది. KMnO4 మాత్రమే అక్కడ కరెక్ట్, K2 అనేది ఉండడానికి ఛాన్స్ లేదు. పొటాషియం పర్మాంగనేట్ KMnO4, పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7. ఎస్, K2Cr2O7 ఏమో ఎస్ ఎట్లా ఉంది, ఆమ్ల గుణం అనేది ఉంది. KMnO4 అనేది మాత్రం క్షార గుణం అనేది ఉంది. ఇంత క్లోజ్గా బిట్ అనేది అడిగింది చూడండి, ఇంత డెప్త్గా మనం చదవాల్సిన అవసరం అయితే ఏర్పడ్డది ఆర్ఆర్బి దానికి కూడా. అందుకోసమే మన టెస్ట్ సిరీస్లో ఇవన్నీ కూడా పొందుపరచడం అయితే జరిగిందండి. ఎస్, వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, యూటర్న్ ది లెర్నింగ్ యాప్లోకి వెళ్తే ఫిజికల్ సైన్స్ ఆర్ఆర్బికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. దగ్గర 35 వరకు టెస్ట్ సిరీస్ ఇప్పుడైతే అందుబాటులో ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎస్ ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం అడిగిండు. పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం 24 సెంటీమీటర్స్ అయితే మారినటువంటి సంజ్ఞా సాంప్రదాయ ప్రకారం దాని యొక్క వక్రతా కేంద్రం ఎక్కడ ఉంటుంది? ద కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ ఈజ్ 24 సెంటీమీటర్స్. ఎస్, సైన్ కన్వెన్షన్ ఈజ్ చేంజ్డ్. దెన్ వాట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ పొజిషన్? వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్? ఎస్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఫస్ట్ చాప్టర్ 10th క్లాస్ ఇదే టెక్స్ట్ బుక్ యొక్క ఫస్ట్ చాప్టర్ నుంచి వచ్చింది. ఎస్, వక్రతలాలలో కాంతి పరావర్తనం. ఎస్, గోళాకార దర్పణాలు ఇట్స్ మీన్ పుటాకార దర్పణం, కుంభాకార దర్పణానికి సంబంధించిన కాంతి పరావర్తనం అనేది ఉంది. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే చాప్టర్ నుంచి మనకు అడగడం అనేది అయితే జరిగిందండి. ఎస్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది పుటాకార దర్పణం అనుకుందాం. పుటాకార దర్పణంలో ఇది P అండి. ఎస్ P, ఇది F అండి. ఎస్, ఇది C అండి. ఈ Pకి Fకి మధ్యలో ఉన్నదాన్ని నాభ్యంతరం అంటున్నాం. Pకి Cకి మధ్యలో ఉన్నదాన్ని వక్రత వ్యాసార్థం అంటున్నాం. ఇది వక్రత కేంద్రం, ఇది నాభి అండి. దిస్ ఈజ్ ద ఫోకస్, దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. R indicates the radius of curvature, F indicates the focal length. What is the focal length? 24 centimeters. 24 centimeters. Then what is the position of the center of curvature? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది అనేది క్వశ్చన్. ఎస్, ఎప్పుడైనా we already know that R that is equal to 2F అండి. R that is equal to 2F. R that is equal to 2 into F mean 24, it mean 48 centimeters.
కానీ ఒక పాయింట్ మెన్షన్ చేసిండు, మారినటువంటి సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం అకార్డింగ్ టు చేంజ్డ్ సైన్ కన్వెన్షన్స్. అంటే సైన్ కన్వెన్షన్ ప్రకారం ఎప్పుడైనా సైన్ కన్వెన్షన్స్ ఏమంటాయంటే ప్రతి దూరాన్ని పి నుంచే కొలవాలి. ఎస్, ఇటు నుంచే కొలవాలి. కాంతి ఇటు నుంచి పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంతి ఇటు నుంచి పడ్డప్పుడు మనం కొలిచేది అపోజిట్ డైరెక్షన్ అయితే దట్ వీ నీడ్ టు బి టేకెన్ యాజ్ ఎ నెగిటివ్ అండి. ఒకవేళ కాంతి ఇటు నుంచి పడుతుంది, మనం కొలిచేది కూడా అట్లాగే ఉంటే దట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఏ పాజిటివ్ అండి. అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. మరి ఈ పుటాకార దర్పణం పైన కాంతి ఎట్లా పడుతుంది? కాంతి ఈ డైరెక్షన్లో పడుతుంది. మనం డిస్టెన్స్ ఎట్లా కొలుస్తున్నాం? ఈ డైరెక్షన్లో కొలుస్తున్నాం. రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయా, చేంజ్డ్గా ఉన్నాయా? అపోజిట్గా ఉన్నాయి. కావున సైన్ కన్వెన్షన్ ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. సో వీ నీడ్ టు బి రైట్ యాజ్ ఏ నెగిటివ్ -48 సెంటీమీటర్స్. ఇయర్ +48 -24 +24 -48. ద ఆన్సర్ ఈజ్ -48 సెంటీమీటర్స్. ఏ సార్ నీ క్వశ్చన్లో ఏమి ఇవ్వలేడు, క్వశ్చన్లో జస్ట్ వాల్యూ మాత్రం ఇచ్చిండు, బట్ అక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేసిండు అకార్డింగ్ టు ద చేంజ్డ్ సైన్ కన్వెన్షన్స్, మారిన సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం అని అన్నాడు. కావున అప్పుడు మనం కంపల్సరీగా మైనస్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. దెన్ ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఇదే టెక్స్ట్ బుక్లో ఉన్న విద్యుత్ ప్రవాహం అనే చాప్టర్ నుంచి అడగబడిన బిట్ అండి. అన్ని 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి అడగబడుతున్న ప్రశ్నలు అండి. ఎస్, ఏమంటుండు? 0.2 ఆంపియర్స్ విద్యుత్ అనేది 10 ఓంల నిరోధం కలిగి ఉంటే అట్టి నిరోధం 1 సెకండ్లలో వెలువరించే ఉష్ణం ఎంత అంటుండు. ఎస్, ఏమంట క్వశ్చన్? ఎస్, 2 ఆంపియర్స్ ఎలక్ట్రికల్ కరెంట్, 10 ohms ఆఫ్ రెసిస్టెన్స్, 10 ohms of resistance conductor or something in 1 second, what amount of the heat it can be generate? What amount of the heat it can be generate? It means it should have the 0.2 amperes current and 10 ohms of the resistance. In 1 second produce what amount of the heat energy? Yes, ఆ సమయంలో 1 సెకండ్ సమయంలో అంత ఆంపియర్ల కరెంటు అంత నిరోధం ఉన్నది ఎంత ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది అంటుండు. దీనికి ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ ఫార్ములా ఏంటంటే H దట్ ఈజ్ ఈక్వల్డ్ I² R into T. I² R into T. ఎస్, ఇక్కడ హెచ్ని నేను ఏమంటున్నా? హీట్ ఎనర్జీ అంటున్నా. ఎస్, హీట్ ఎనర్జీ ఐ అంటే ఎంత ఉందండి? 0.2 స్క్వేర్ ఎస్ ఆంపియర్, 0.2 ఆంపియర్స్ కదా, స్క్వేర్ ఉంది కావున స్క్వేర్ పెట్టేసిన. ఆర్ అంటే 10 ohms అండి, 10 ohms, కాలం 1 సెకండ్ అండి. ఎస్, 0.2 స్క్వేర్ అంటే 0.2 ఇంటూ 0.2 2 to the 400 1 2 ఎస్ 0.04 ఆంపియర్స్ యూ గాట్ దట్, 0.04 ఆంపియర్స్ యూ గాట్. అంతే కదండి. 1 2 పాయింట్ల తర్వాత పెట్టాలి, 1 2 పాయింట్ల తర్వాత పెట్టేసిన. 2 to the 4 2 into 0 0 0 into 2 0 0 into 0 0. ఓకే, 0.04 ఆంపియర్స్ వచ్చింది. ఇంటూ 10 into 1. ఇక్కడ ఇంటూ 10 తోటి చేసేద్దాం. ఎస్, 0 0 0 1 4 0 0 0 4 0 0. పాయింట్ 2 పాయింట్ల తర్వాత ఉంది కావున నీకు ఏమొచ్చిందండి? హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ 0.4 అనేది మనకు వచ్చింది. 0.4 ఇంటూ 1 తీసుకున్నా కానీ సేమ్ ఆన్సర్, దట్ ఈస్ ద జౌల్స్, 0.4 joules. So answer is here second option. 25 joules, 0.2 joules, 50 joules and 0.4 joules. So answer is 0.4 joules. So answer is second one అండి. చూడండి, ఇట్లాంటి ప్రశ్నలు కూడా మనకు యాజ్ యూజువల్గా ఈ ఎగ్జామ్లో అడుగుతున్నాడు కావున కంపల్సరీగా మీకు తెలవాలి. ఎక్కడికి నుంచి అడిగిండు, ఎట్లా అడిగిండు అనేది ఫస్ట్ తెలవాలి. ఏదో బుక్ కొనుక్కొని చదువుకోవడం అనేది కాదండి, ఆల్మోస్ట్ అకాడమీ బుక్కులను బేస్ చేసుకొని అడుగుతున్నాడండి. కావున ఇవన్నీ కూడా దాదాపుగా ఇటు ఆర్ఆర్బీకి కానీ రేపు పొద్దున ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంటాయండి. ఫిజికల్ సైన్స్ రోల్ ఆర్ఆర్బీలో ఎట్లా ఉంటుందో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా రోల్ అనేది అట్లాగే ఉంటుంది. సో దీన్ని మీరు ఫాలోఅప్ చేయండి. ఇందులో మిగిలిపోయిన క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అప్పటి వరకు మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.